పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో నిందితుడు సోహెల్ ఉన్నారు. అయితే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు సోహెల్ కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ కేంద్రంగా వ్యవహారం నడిచినట్టుగా తెలుస్తోంది. దుబాయ్ లోనే షకీల్ సోహెల్ దాక్కున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు దుబాయ్ కేంద్రంగా వ్యవహారం నడిపిన మాజీ ఎమ్మెల్యే షకీల్ పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడు సోహెల్ కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ కేసులో సోహెల్ కి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోహెల్, అబ్దుల్ ఆసిఫ్, పంజాగుట్ట సిఐ, ఈ ముగ్గురి చుట్టూనే మొత్తం వ్యవహారం అంతా కూడా ఉంది. ఎందుకని అంటే యాక్సిడెంట్ చేసింది సోహెల్ కాకుండా ఒకవేళ అబ్దుల్ ఆసిఫ్ అయి ఉంటే సోహెల్ ఎందుకని దుబాయ్ పారిపోయాడు, ఇది బయటికి రావాల్సినటువంటి. నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగానే పోలీసులు కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేసి ఆ విధంగా మొత్తం వ్యవహారం అంతటి కూడా తిప్పే ప్రయత్నం చేశారు కదా. ఒకవేళ అదే నిజం అనుకుంటే యాక్సిడెంట్ చేసి ఏవైతే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్స్ ఉన్నాయో ఆ బ్యారికేడ్స్ను గుద్దింది అబ్దుల్ ఆసిఫ్ అయ్యి ఉంటే ఈ సోహెల్ ఎందుకని దుబాయ్ పారిపోయాడు, మరి సిఐగా ఉన్నటువంటి దామోదర్ ఎవరైతే హాస్పిటల్కి అని ఎందుకు వెళ్ళారు, ఇది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో అక్కడ జరిగింది ఏంటంటే ఒకటే, ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పంజాగుట్ట పోలీసులు అక్కడికి వచ్చారు. సీన్ ఏదైతే అఫెన్స్ ఉందో సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రకారము అక్కడ చేసినటువంటి వ్యక్తి సోహెల్ అయితే గుర్తించారు. కానీ అబ్దుల్ ఆసిఫ్ను రంగంలోకి దింపి అతని ప్లేస్లో ఇతన్ని పెట్టే ప్రయత్నం చేశారు. అది కాస్త ఉన్నతాధికారులకు తెలిసింది. వెంటనే డీసీపీ రంగంలోకి దిగారు. ఏమైంది అని ఆరా తీసిన క్రమంలోనే ఎస్ కరెక్టే, మనిషిని మార్చే ప్రయత్నం చేశారు కాబట్టి కేసును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ కూడా అబ్దుల్ ఆసిఫ్ను ఎవరైతే ప్రమాదంలో నేనే చేశాను అని చెయ్యనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి పోలీసుల దగ్గరికి లొంగిపోయినప్పుడు ఇంకా అతన్ని పట్టుకొని పూర్తిగా విచారించారు. బండారం కాస్త బయటపడింది. ఇప్పుడు ఎవరు కావాలి పంజాగుట్ట పోలీసులకి? ఎవరైతే అసలైనటువంటి యాక్సిడెంట్ చేసినటువంటి పర్సన్ అతను సోహెల్. ఇప్పుడు ఆ సోహెల్ దుబాయ్కి పారిపోయాడు. అంటే ఫస్ట్ ముంబైకి వెళ్ళారు, ముంబైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దుబాయ్కి పారిపోయాడు. ఇక లుక్అవుట్ నోటీస్ అంటే పంజాగుట్ట పోలీసులు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. సోహెల్ని ఎప్పుడైనా సరే అరెస్ట్ చేయడానికి లేదా అతను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్ని ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎయిర్పోర్ట్లకి లుక్అవుట్ నోటీస్ పంపించారు. ఇక అతను ఎక్కడికైనా అంటే దుబాయ్ నుంచి ఇంకొక కంట్రీకి లేకపోతే భారతదేశం రావాలనుకున్న పోలీసులు అయితే వెంటనే అలర్ట్ అవుతారు. హైదరాబాద్ పోలీసులకు ఇంటిమేషన్ ఇస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం తతంగాన్ని కప్పిపుంచే